హలో అండి, ఎలా ఉన్నారు? నా పేరు అవినాష్. అయితే బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన నామినేషన్స్ అనేది పూర్తిగా వస్తుంది. అయితే మరి ఇందులో భాగంగా ఈ ప్రాసెస్ అనేది పూర్తయ్యేసరికి మనకి అన్అఫీషియల్ పోల్ అనేది రావడం జరిగింది. ఇప్పటికే చాలామంది కొంతమంది చెప్పే ఉంటారు, మీకు స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను. అయితే ఇప్పుడు కొంచెం మారడం అయితే జరిగింది. మరి ఎవరు ఇప్పుడు టాప్లో ఉన్నారు, ఎవరు ఇప్పుడు ఎండ్లో ఉన్నారు, అంటే బాటంలో ఉన్నారు, ఎవరు బయటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు అనేది అయితే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరిదాకా చూసినట్లయితే మీకు ప్రతి పాయింట్స్ కూడా అర్థమవుతుంది అనమాట. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఇప్పటికే నాగమణికంట చాలా అయితే ఎమోషన్ అయ్యాడు. మరి ఇందులో భాగంగా ఓటింగ్స్ అయితే పడే అవకాశాలు ఉంటుందా అంటే మాత్రం డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకంటే మన తెలుగోలు ఆ విధంగా కనెక్ట్ అవుతారు ఎమోషన్కి. సో అది సహజంగా తెలిసిందే. కానీ మనం ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా నేను చెప్పడమే కాదు, అది మీరు కూడా ఫాలో అవుతారు. మనకి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు అంటే అది సెలబ్రిటీ కావచ్చు, కామన్ పర్సన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఎమోషన్స్తో సంబంధం ఉండదండి. ఎప్పుడు కూడా గేమ్ ఎలా ఆడుతున్నారు, వారి యొక్క మైండ్ సెట్ ఏంటి, నిజంగా తను గేమ్ ఆడే స్థితిలో ఉంటే ఖచ్చితంగా స్ట్రాంగ్గా నిలబడతాడా, ఏ టాస్క్లైనా సరే స్ట్రాంగ్గా ఆడతాడా అన్న ఆలోచన కలిగితే ఖచ్చితంగా ఎమోషన్స్తో సంబంధం ఉండదు, ఓట్లు వేసుకుని వెళ్ళిపోవచ్చు. మరి ఇందులో భాగంగానే నా అభిప్రాయం ఏంటంటే నాగమణికంట కూడా చాలా స్ట్రాంగ్గా ఆడతాడని అనుకుంటున్నాను. ఎందుకంటే తనకుండే బ్యాక్గ్రౌండ్ స్టోరీ అటువంటిది, చాలా ఎమోషనల్ అయితే అయ్యాడు. మరి అటువంటి దాని నుంచి తప్పించుకొని ఇప్పుడు హౌస్లోకి ఎంటర్ అయ్యాడంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడు. ప్రతి వరకు కూడా తను స్టాండ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడని నేను అయితే అనుకుంటున్నాను. మరి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. నాకు తెలిసినంత వరకు నాగమణి కంటే ఇప్పుడు బయటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయని చెప్పుకోవాలి. అన్అఫీషియల్ పోలింగ్లో చూసుకున్నా కూడా ఇప్పుడు విష్ణుప్రియ టాప్లో ఉంది. అదేంటబ్బా విష్ణుప్రియ ఉండడం ఏంటని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే వచ్చింది. అసలు విష్ణుప్రియ టాప్ రావడం ఏంటి అంటే సింపుల్గా చెప్పొచ్చు, ఒకే ఒక రీజను, పాపులారిటీ. మనందరికీ తెలుసు, చాలామంది సీరియల్స్ చూస్తాము, అదేవిధంగా సినిమాలు చూస్తాము, రకరకాలుగా చూస్తాం. కానీ అందరూ కూడా ఎక్కువగా అంటే ఎక్కువ శాతం చూసేది ఏదైనా ఉంది అంటే ప్రోగ్రామ్స్, టీవీకి సంబంధించిన షోస్ ఇట్లాంటివే. బిగ్ బాస్ కానివ్వండి, లేకపోతే స్టేజ్కి సంబంధించిన పర్ఫార్మెన్స్లు కానివ్వండి, ఇటువంటివి చాలా వరకు చూస్తారు. సీరియల్స్ చూసిన వాళ్ళ కేటగిరీ వాళ్ళు చూస్తారు, అటుపక్క సినిమా చూసిన వాళ్ళు కూడా చూస్తారు. మరి బుల్లితెరపై అయితే మంచి యాంకర్గా పేరు సంపాదించుకున్న విష్ణుప్రియ ఇప్పుడు టాప్లో ఉండడంలో సందేహం లేదనమాట. మరి రాను రాను ఇదే సిచ్యువేషన్ ఉంటుందా అంటే మాత్రం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే పాపులారిటీ ఉంది, బట్ కొన్ని తింగర యాసలు వేస్తే మాత్రం కొంచెం అది ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉండొచ్చు. మేబీ అది తర్వాత విషయం అనుకోండి. బట్ ఇప్పుడు మాత్రం విష్ణుప్రియ అయితే 35% టాప్ పొజిషన్లో ఉంది. మంచి ఓట్లు అయితే వచ్చింది. స్టార్టింగ్ కాబట్టి, ఫస్ట్ వీక్ కాబట్టి అందరూ కూడా పాపులారిటీ మీదే దృష్టి పెడతారు. ఎవరు మంచి పాపులారిటీలో ఉన్నారనేది, అంటే వాళ్ళు కావాలని చేయరు, పాపులారిటీలో ఉన్నారని ఎవరెవరు ఉన్నారని వెతికి ఓట్లు అయితే వేరు. కానీ ఆల్రెడీ ఇప్పుడు అందరు గేమ్లు అంటే ఇంకా పూర్తిగా ఫుల్ ఫ్లెజ్గా చూడలేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి బెస్ట్ అనిపించే వాళ్ళ కంటెస్టెంట్ వేస్తారు అంతే. తర్వాత గేమ్ని దృష్టిలో పెట్టుకుని మనం తెలుగులో వేస్తారు. అయితే నాగమణి విషయంలోని మరి ఎమోషన్ని చూసి ఓట్లు వేసేస్తారా అంటే అది కుదరదండి. తెలుగు పీపుల్ ఎట్లాంటి వాళ్ళు అంటే స్ప్లిట్ చేస్తారు, ఓట్లు అయితే వేస్తారు. కానీ నిజంగా అంత ఎక్కువగా అయితే వేశారు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అంతమంది సెలబ్రిటీలు ఉన్నప్పటికీ కూడా పల్లవి ప్రశాంత్ ఎందుకు గెలిచాడు? తన ఆట ఆడే విధానం కొంతమందికి నచ్చింది, మైండ్ సెట్ కొంతమందికి నచ్చింది, ఇలా రకరకాల రీజన్స్ అయితే ఉంటాయి. మరి ఆ విధంగానే ఇప్పుడు కూడా మనకి హౌస్లోకి వెళ్ళిన వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఒక ఎమోషన్తో మాత్రమే స్టిక్ అయిపోరు. ఆడియన్స్ ప్రతిదీ కూడా చూస్తారు, దాన్ని బట్టే డిసైడ్ అయ్యి ఓట్లు అనేది వేస్తారు. ఓకే, అయితే ఇప్పుడు సెకండ్ పొజిషన్లో మరి ఎవరు ఉన్నారంటే నాగమణి కంటే ఉన్నారు. మరి ఎంత 17% ఓటింగ్తో అయితే ఉన్నాడనమాట. బాగానే రానిచ్చాడు, మొత్తానికి మంచి ఓటింగ్ అయితే వచ్చింది. ఒక మాట అయితే అంటున్నాడు, నేను ఒకవేళ అన్ఫిట్ అయితే బయటికి వెళ్ళిపోతాను ఈ వీకే అని చెప్పేసి. అంటే జనాలు వారి యొక్క అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మాట అన్నాడు అనమాట. ఏదో కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అని కాదు, కానీ అక్కడ మనకు అర్థమైంది అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఎట్లా రియాక్ట్ అయ్యాడంటే జనాలు నన్ను బయటకు అప్పుడే పంపించారు అని ఒక నమ్మకంతో నేను ఒకవేళ నిజంగా అన్ఫిట్ అయితే ఈ వీకే వెళ్ళిపోతానేమో అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇక థర్డ్ పొజిషన్లో ఉన్నది చూసుకున్నట్లయితే పృథ్వీరాజ్ అనమాట. వీళ్ళిద్దరిది కూడా అప్ అండ్ డౌన్ అయ్యింది యాక్చువల్లీ. బట్ పృథ్వీరాజ్ విషయంలో ఏంటంటే కొంచెం హైపర్ అవుతున్నాను నిజంగా చెప్పాలంటే. అక్కడ మనకి కాఫీ విషయంలో కూడా నామినేషన్స్ ప్రక్రియ జరిగినప్పుడు బేబక్క కాఫీ విషయంలో కూడా ఒక ముక్క చెప్తే తను తీసుకోలేకపోయాడు. సరే అక్క అయిపోయింది, బట్ తర్వాత సారీ చెప్పాడు, అది వేరే విషయం అనుకోండి. కానీ ఏదైనా చేసాము, ఒక మిస్టేక్ చేసామంటే సెన్స్ ఉండాలి అంటే అట్లా మాట్లాడాడు అనమాట. డైరెక్ట్ వర్డ్స్ అయితే యూజ్ చేస్తాడు అక్కడ. బట్ తను డిఫెండ్ చేసుకుంటే అది వేరే విషయం, బాగానే ఉన్నాం. కానీ ఇక్కడ ఏం చేశాడు, బేబక్కన ఒక మాట
గబుక్కని అనేసాడు. సో ఫైనల్గా చూసుకున్నట్లయితే అది కరెక్ట్ పద్ధతి కాదనే అయితే ఆడియన్స్ అనుకున్నారు. మేబీ మొత్తానికి నాగమణికంటకి అయితే సెకండ్ పొజిషన్ అయితే ఇచ్చాడు. మొత్తానికి ఇప్పుడు పృథ్వీరాజ్కి ఎంత అంటే మాత్రం 14% అయితే ఉంది ఓటింగ్ అన్అఫీషియల్ పోల్లో చూసుకున్నట్లయితే. ఇక నాకు తెలిసినంత వరకు సోనియా అయితే ఫుల్గా ప్రతి విషయంలో కూడా ఇన్వాల్వ్మెంట్ అయిపోయేది. ఎవరికి పడితే వాళ్ళకి ఇర్రెస్పాన్సిబుల్స్ అని, లేకపోతే నువ్వు సరిగ్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదని, అసలు నీకు రెస్పాన్సిబిలిటీ లేదని, ఇలా రకరకాల మాట్లాడడం కొంతమందికి చిరాకు అనిపిస్తుంది. అరే వచ్చారో లేదో హౌస్లోకి వెంటనే ఇన్ని మాట్లాడేస్తే ఎలాగా, కాస్త వెయిట్ చేయొచ్చు కదా, కాస్త ఆలోచన అనేది ఉండాలి కదా, కొంచెం సేపు ఆగితే అంటే కొన్ని రోజులు ఆగితే అసలు ప్లాన్ ఏంటో అర్థమవుతుంది కదా. స్టార్టింగ్ నీకు రెస్పాన్సిబిలిటీ లేదు, నువ్వు ఇర్రెస్పాన్సిబుల్ ఇట్లాంటి పదాలు వాడేస్తే వచ్చిందిరా బాబు అన్నట్టుగా చూస్తారనమాట. ఎందుకు వచ్చింది చెప్పండి. కాబట్టి ఆ దృష్టిలో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కాస్త ఓటింగ్ విషయంలో అప్ అండ్ డౌన్ అయితే అవుతుంది సోనియా ఆకుల. మరి ఇప్పుడు మీకు ఎంత ఉంది ఓటింగ్ పోల్లో చూసుకున్నట్లయితే అన్అఫీషియల్గా అంటే కనుక 11% ఓటింగ్తో అయితే తిను 4th పొజిషన్లో ఉంది సోనియా ఆకుల. ఇక బేబక్క విషయానికి వచ్చినట్లయితే బేబక్క సోనియా ఆకుల కొంచెం అప్ అండ్ డౌన్ అవుతున్నారు అనమాట. ఒకరు పైకి వెళ్ళొచ్చు, కొన్నిసార్లు కిందకు అవుతున్నారు. ఈ రకంగా అయితే ఉంది. ఎక్కువ పర్సెంటేజ్ అయితే డిఫరెన్స్ లేదు. అదేవిధంగా శేఖర్ భాష కూడా అదే పరిస్థితి. ఇక్కడ బేబక్క చూసుకున్నట్లయితే 10%, అదేవిధంగా శేఖర్ భాషకు కూడా 10% ఓటింగ్ తోటి అయితే ఉన్నారు. ఇక్కడ మొత్తానికి నాగమణికంట మాత్రం ఏ రిస్క్ లేకుండా ఖచ్చితంగా సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ ఈ విధంగానే మనకి ఊగిస్లాట్ అయితే అవుతుంది అక్కడ. సో ఓటింగ్ పోల్ పరంగా అన్అఫీషియల్ పోల్గా చూసుకున్నా కూడా నాగమణికంట ఒకవేళ బయటకు వచ్చేసాడంటే మాత్రం నిజంగా అసలు ఓటింగ్ అనేది పడలేదని అనుకుంటాను నేను. ఎందుకంటే ఆ ప్రోమో చూసిన తర్వాత ఎపిసోడ్లో మనకి లైవ్ కూడా వెళ్తున్నప్పుడు చూసినప్పుడు చాలా వరకు ఎమోషనల్ అయిపోయారు ప్రతి ఒక్కరు. స్టోరీ అంటే మరి అంతవరకు ఎమోషనల్ డ్యామేజ్ అయ్యిందని చెప్పేసి మనకి అక్కడ యష్మి కూడా అనడం, ఇట్లా కొన్ని చూసాం. అందరూ కూడా ఎమోషనల్ అయ్యారు, హౌస్మేట్స్తో సహా అందరూ కూడా చాలా వరకు బాధపడ్డారు ఆ స్టోరీ విని. ఎవరైనా నాకు తెలిసి ఈ సీజన్ మొత్తానికి అంటే గత కొన్ని సీజన్లు నాకైతే గుర్తులేదు కానీ మొదటి నుంచి సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు కూడా ఇంతవరకు కూడా ఇంత ఎమోషనల్ స్టోరీ అయితే నేను వినలేదన్నమాట. సో మిగతావి ఏవో కొన్ని ఉండొచ్చు, బట్ చాలా ఎమోషనల్ అంటే ఏడిపించేసాడు మొత్తానికి. ఒక్క మాటలో చెప్పాలంటే దీనికంటే ఎక్కువగా ఎమోషనల్ స్టోరీ ఉండొచ్చు కానీ ఇక్కడ ఏంటంటే బాగా ఏడిపించేశాడు జనాల్ని. ఆ విధంగా జరిగింది. సో ఫైనల్గా ఇదనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మనకి రిస్క్ జోనల్లో ఉన్నది ఎవరు అని అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు బేబక్క, శేఖర్ భాష. అఫ్కోర్స్ మనకి ఏదైనా నెగిటివ్ ఇంప్రెషన్ ఇంకా గట్టిగా పడి తారుమారు కూడా అవ్వచ్చు. సోనియా ఆకులు కూడా రిస్క్లోనే ఉన్నట్లుగానే మనం అర్థం చేసుకోవాలి. సో వీళ్ళనమాట ఇప్పుడున్న లిస్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే మరి అఫీషియల్ అయినా అన్అఫీషియల్ అయినా పెద్ద తేడా ఉండదండి. మ్యాక్సిమం వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అందజేస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు. ఒకవేళ మీకు ఈ ఒక ఓటింగ్ పోల్ ఉపయోగపడింది ఎంతో కొంత అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియోస్ని తీసుకురావాలా వద్దన్న క్లారిటీ మాకు కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇటువంటి మరిన్ని బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి.